తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం ఒక గొప్ప స్త్రీ గురించి తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎవరికీ లేని ఒక మంచి పేరును, ఎవరూ చేయలేని ఒక గొప్ప త్యాగాన్ని చేసి మంచి పేరును తెచ్చుకున్న స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే చాలాసార్లు వినుంటాం మనం ఆమె పేరు రూతు గారి గురించి. అయితే పూర్తిగా ఆమె గురించి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఈరోజు మనం రూతు గారు చేసింది ఏమిటి, అసలు ఎందుకు అందరూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా రూతు గ్రంథం తీయండి అందరూ. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. అయితే ఈ మోయాబీయుల గురించి తెలుసా మీకు? మోయాబీయులు ఎవరంటే లోతు గారి కుమార్తెలు తండ్రితో పాపం చేసి కనిన వాళ్ళే మోయాబీలు. వాళ్ళు దేవుని దృష్టిలో తిరస్కరించబడినవారు. అసలు వారు దేవుని దృష్టిలో మనుషులైన లెక్కలోనే లేనివారు. ఆ కుటుంబానికి అక్కడ ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళు. ఎవరంటే వెళ్ళిన వాళ్ళు ఎలీమెలెకు, అతని భార్య, అతని 2 కుమారులు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేము, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రదేశం బెత్లెహేము. ఒక పరిశుద్ధమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి పాపం జరిగే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబీ దేశానికి వెళ్ళారు. పరిశుద్ధమైన ప్రదేశాన్ని వదిలిపెట్టి, ఎందుకు వదిలిపెట్టారంటే కరువు వచ్చిందని వదిలిపెట్టారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎన్నో రకాల నిందలు, బాధలు, శ్రమలు వస్తాయి. మనం పోయిన వారం చెప్పుకున్న సబ్జెక్టే ఇది. నీవు శ్రమ ఎవరి నిమిత్తం అనుభవిస్తున్నావు, శ్రమలు వస్తాయని మనందరికీ తెలుసు. అయితే వీళ్ళు కూడా ఏం చేశారంటే, అక్కడ కరువు వచ్చిందని ఆ పరిశుద్ధమైన ప్రదేశాన్ని వదిలిపెట్టి పాపం జరిగే ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడే 2 కుమారులకు పెళ్లి చేసింది ఆమె నయోమి గారు. నయోమి గారు 2 కుమారులకు పెళ్లి చేసినప్పుడు వారిలో ఒకళ్ళే రూతమ్మ. రూతు, అలాగే ఇంకో పేరు ఓర్ఫా. నయోమి గారి గురించి చాలామంది రూతు గ్రంథం చదివినప్పుడల్లా రూతు గారి గురించి మాత్రమే చెప్తారు, కానీ నయోమి గారి గురించి ఎవరో చెప్పరు. ఎందుకో నాకైతే తెలియదు. నేను గ్రహించింది ఏంటంటే ఈ గ్రంథం నుంచి నయోమి గారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆమె ఈ బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఉండేది 4 వచనాలే అయినా కానీ ఇక్కడ ఎక్కడ మాట్లాడినా కానీ ఆమె కోడల్లాగా చూడలేదు. ఒక కూతురులాగానే చూసింది, అలానే పిలిచింది కూడా. ఏమని పిలిచింది ఇక్కడ కింద మనం చూద్దాం. 1వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. అయితే ఇక్కడ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు? పరిశుద్ధమైన ప్రదేశం నుంచి పాపం చేసే ప్రదేశానికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంటే అక్కడ కరువు సంభవించిందని వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత ఏమైందంటే నయోమి గారి భర్త చనిపోయాడు. ఆయనతో పాటు ఆయన 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు 3 ఏమయ్యారు?
విధవరాళ్ళయ్యారు. అత్త అలాగే ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాళ్ళయ్యారు. అప్పుడు ఆ అత్త అంటుంది వాళ్ళతో, అమ్మ మనం ఏ ప్రదేశాన్ని అయితే వదిలిపెట్టి వెళ్ళామో మరలా అక్కడికి వెళ్దాము. అక్కడ మనం ఉన్న ఇప్పుడు సమృద్ధిగా ఉందని నేను తెలుసుకున్నాను కాబట్టి మన స్వజనుల ప్రదేశాన్ని మరలా మనం వెళ్దాము అని చెప్పి తన కోడళ్ళతో చెప్పినప్పుడు, ఆ కోడళ్ళతో ఎలా చెప్తుంది ఆమె చెప్పినప్పుడు ఆ ఇద్దరు కోడళ్ళు కూడా వస్తామని అన్నారు. మొదట ఇద్దరు వస్తామన్నారు, కానీ చివరిగా అత్తతో పాటు వచ్చింది ఒక్క రూతు గారు మాత్రమే. అయితే ఆమె ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా నాకు కుమారులు నా గర్భము నుందురా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికే వస్తాము అని తమ అత్తతో అంటున్నారు. భర్తలు చనిపోయిన తర్వాత కూడా ఆ కోడళ్ళు ఇద్దరు ఏమన్నారంటే, నీతో పాటు మేము కూడా వస్తాం అత్త అన్నప్పుడు ఆమె అంటుంది, నా కుమార్తెలారా మీరు నాతో వచ్చి ఏం చేస్తారు, నేనంటే ముసలిదాన్ని కానీ మీరు వయసు వాళ్ళు, మీకు చాలా జీవితం ఉంది కాబట్టి మీరు మరలా వెళ్ళి వివాహాలు చేసుకోండి, నాతో పాటు రావద్దు అని చెప్పి ఆ అత్త ఒక కూతుర్ల విషయంలో ఎలాగైతే ఆలోచించిందో తన కోడళ్ళ విషయంలో కూడా అలానే ఆలోచించింది. చాలామంది చెప్పినప్పుడు రూతు గురించే చెప్తారు కానీ నయోమి గారి గురించి ఎందుకు చెప్పరో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈమె ఒక మంచి అత్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడలను ఒకలా కూతురుని ఒకలా చూసే ఈ రోజుల్లో కోడళ్ళ గురించి కూతుర్లా ఆలోచించే అత్తలు ఉంటారా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నయోమి గారు మాత్రమే. ఎందుకంటే ఆమెకు కూతుర్లు ఉన్నారో లేదో ఇక్కడైతే రాయబడలేదు, కానీ ఆమెకున్న కోడలనే ఆమె కూతురులాగా చూసుకుంది. కాబట్టే మీరు నాతో రావద్దు, నేనంటే ముసలిదాన్ని, వయసు అయిపోయింది, కానీ మీరు యవనులు, మీకు చాలా జీవితం ఉంది కాబట్టి మీరు మీ తండ్రుల ఇళ్ళకు వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకోండి అని వారితో చెప్పింది. అయినా కానీ అక్కడ ఇద్దరు కోడళ్ళు 14 వచనం చదవండి, 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చాలండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని. అలాగే ఇక్కడేముందంటే ఒక కోళ్ళేమో ముద్దు పెట్టుకుంది, ఇంకొక ఆమెమో హత్తుకుంది. మనకు కావాల్సింది ఎవరంటే పైకి మాట్లాడి అప్పటికప్పుడు ముద్దులు పెట్టేవాళ్ళు కాదు, కానీ హృదయానికి అద్దుకునే వాళ్ళు కావాలి. హృదయానికి అద్దుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకటవుతాయి. మనం మంచి కోరేవాళ్ళు మాత్రమే పైకి మాటలు చెప్పరు కానీ క్రియల్లో చూపిస్తారు. ఇక్కడ ఉన్న ఇద్దరు కోడళ్ళలో ఒకరెవరంటే ఓర్ఫా. ఆమె ఏం చేసింది, అత్తను ముద్దు పెట్టుకొని ఇంకా ఆమె చెప్పినట్లు తమ తల్లిదండ్రుల గృహానికి వెళ్ళిపోయింది. రూతు మాత్రమే తన అత్తతో పాటు నిలబడింది. ఆమె ఇంకా ఏమంటుందంటే తన అత్తతో 16వ వచనం ఒకసారి చదవండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. అయితే ఇది చాలా గొప్ప మాట. వివాహాలు అయిన తర్వాత చాలామంది ఆడబిడ్డలు చేసేది ఏంటంటే ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే వెంటనే పుట్టింటికి ఫోన్ చేసి వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవ పెట్టి ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరు పడని కష్టం నేను ఒక్కదాన్నే పడుతున్నాను అన్నట్టు చిన్న చిన్న విషయాలకే భర్త ఉన్నా అన్నీ తెచ్చేస్తున్నా చిన్న దానికి ఒక్క మాట అంటే ఓర్చుకోలేని తత్వాన్ని బట్టి గొడవలు అయ్యి పుట్టింటికి వెళ్ళటం, మళ్ళీ రావటం, పంచాయతీలు పెట్టడం ఇలా చేసేవాళ్ళే ఉన్నారు. కానీ భర్త చనిపోయిన తర్వాత కూడా అత్త గురించి, అత్త కుటుంబం గురించి ఆలోచించే స్త్రీలు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టే రూతు గారి గురించి అంత గొప్పగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఎవరు చెప్పినా కానీ రూతును పోలి నడవండి అని కోడళ్ళకి ఎందుకు చెప్తారంటే ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని, ఎవ్వరూ ప్రేమించని ప్రేమని ఒక రూతు గారు మాత్రమే కలిగి ఉంది. ఆమె తెలుసుకుంది, వివాహమైన తర్వాత కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా కుటుంబం ఏది ఇంకా
అత్తగారిదే నా కుటుంబం, పుట్టిల్లు కాదు అని ఆమె తెలుసుకుంది కాబట్టి ఎంత శ్రమలోనైనా, శ్రమ అంటే మామూలు శ్రమ అది, భర్త అన్నీ అనుకున్న భర్త అందరినీ వదిలిపెట్టి వస్తారు కదా, కుటుంబాన్ని వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, చెల్లెలను వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి వస్తారు. ఎవరి కోసం? భర్త కోసం, ఆయన కుటుంబం కోసం. ఆ వ్యక్తే లేనప్పుడు ఆ ఇంట్లో ఉండటం నేను ఎందుకని అనిపించి చాలామంది జీవితాలు ఇప్పుడు వేరైపోయినాయి. కానీ రూతు గారు చేసిన త్యాగం ఎవరు చేయలేదు. అందుకే చరిత్రలో నిలిచిపోయే ఒక స్త్రీగా రూతు గారు నిలబడ్డారు. ఇంకా చూద్దాం ఆమె చేసిన గొప్ప పనులు ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తిగా మంచి ఆలోచనలు, కుటుంబాన్ని కట్టే ఆలోచనలు చేసింది రూతు గారు. అందువల్లే ఇప్పుడు ఎంతమందిలో కూడా ఆమె చెప్పుకోదగ్గ స్త్రీగా మార్చబడింది. రెండో అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరు కొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. అయితే వారిద్దరూ బెత్లెహేముకు వచ్చారు. అక్కడికి మోయాబు దేశానికి నుంచి అక్కడ వాళ్ళ భర్తలు చనిపోయిన తర్వాత మళ్ళా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళారో అక్కడికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి పోషణ జరగాలి కదా, అప్పుడే వచ్చారు. అప్పుడంటే అన్నీ ఉండవు అక్కడ, కొంతకాలం ఉంటే వాళ్ళ గృహం అవన్నీ ఉంటాయి. కానీ అప్పుడే వచ్చారు కాబట్టి అక్కడ ఏమి ఉండదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు పని చేయాలంటే యవనస్తురాలుగా ఉంది రూతే కదా. అప్పుడు ఆమె తన అత్త కంటే ముందుగా ఆలోచించి ఏమని అడుగుతుందంటే, అమ్మ నీకు ఇష్టమైతే నేను పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటాను, వేరుకుంటాను, వచ్చిన దానితో మన ఇద్దరం బ్రతకొచ్చు అని ఆమె అత్త సెలవు తీసుకొని బయలుదేరింది. సొంత పెత్తనం చేయలే ఇక్కడ. అత్తను అడిగి ఆమె సరే అన్న తర్వాత వెళ్ళింది. చాలా విషయాల్లో మనకి వ్యతిరేకతలు వచ్చేవి ఇవే. అత్త ఏది వద్దంటే మనం అదే చేస్తూ ఉంటాం, అక్కడ కూర్చోవద్దంటే అక్కడే కూర్చుంటాం. అదే తేడా వస్తుంది మధ్యలో. వాళ్ళ మనసు నీ మనసు ఎందుకు కలవట్లేదంటే ఆమెకి ఇష్టం లేనిది నువ్వు చేసినప్పుడే కదా తేడా వచ్చేది. కానీ ఒక రూతు ఏం చేసిందంటే, గొప్ప స్త్రీగా మొదటిగా ఆమె పర్మిషన్, యజమానురాలు అని ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొనే ఏదైనా చెయ్యాలి. నువ్వెంత తెలివిగలదానివైనా కావచ్చు, కానీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి. ఇక్కడ రూతు గారు చేసిందని అదే. నేను పని చేస్తున్నా, ఆమె కూర్చొని తింటుంది, ఆమెకి చెప్పాల్సిన అవసరం లేదని తన గురించి ఆలోచించలేదు. కానీ ఆమెను ఒక యజమానురాలుగా చూసింది కాబట్టి ఆమె పర్మిషన్ తీసుకొని పనికి వెళ్ళింది. ఇంకా 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం కూడా చదవండి అమ్మా. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెలేయొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను, నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదని నీళ్ళు త్రాగమని చెప్పాను. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఆమె పనికి వచ్చిన తర్వాత ఆ యజమాని ఏ చేనులో అయితే పని చేస్తుందో ఆ యజమాని ఏమంటున్నాడు ఆమెతో, నువ్వు నా చేలోనే ఏరుకో, ఎవ్వరి చేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ కాలంలో పనులు చేసేటప్పుడు పొలాల్లో ఎవరన్నా పంటేస్తే బేదలకి విధవరాళ్ళకి కొంత వదిలిపెట్టేవాళ్ళు. కావాలనే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏరుకుంటారని చెప్పి అనాథలకను బేదలకను వదిలిపెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు వదిలిపెట్టట్లేదు, కానీ మన పాతకాలంలో మాత్రం అలా చేశారు. అలాగే ఈయనొక ధనవంతుడు, ఈయనకు పొలం ఉంది, ఆ పొలంలో రూతు గారు వెళ్ళి పని చేస్తూ ఉంది. అయితే ఆయన కృపను కూడా పొందుకుంది రూతమ్మ గారు. ఎలాగంటే ఆయన తెలుసుకున్నాడంట ఈమె గురించి. భర్త చనిపోయిన తర్వాత కూడా తన అత్తకి ఆమె ఎలా చేసింది, ఎలా ప్రవర్తించింది అని తెలుసుకున్న తర్వాత ఆమెను చూడగానే ఈయనకి కటాక్షం కలిగింది ఆమె మీద. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే రూతుతో, నువ్వు ఎవ్వరి పొలానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా పొలంలోనే ఉండు, నా పొలంలోనే ఏరుకో, నా పొలంలోనే నా కూలి వాళ్ళు ఇచ్చే ఆహారం తిను, వాళ్ళు ఇచ్చే నీళ్లు త్రాగు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకి నేనే ఆజ్ఞాపిస్తాను అని ఆమె గురించి కేర్ తీసుకున్నాడు. ఆమె గురించి ఆయనే బాధ్యత తీసుకున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం యజమానుల దగ్గర పొందుకుంటాం మనం.
పనికి వెళ్తున్నాం, ఏదన్నా తేడా వచ్చిందంటే చిన్న పెద్ద అని కూడా ఉండదు, చేనోళ్ళ మీదకి ఎగబడతాం, మాట్లాడతాం. అందరు మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడకూడదని ఖచ్చితంగా మాట్లాడతారు. మనం వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాసులమా కాదా? నీ డబ్బు కోసమే కదా నువ్వు వెళ్తున్నావు, ఆ డబ్బు నీకు ఎవరు ఇవ్వాలి? ఆ యజమానుడే ఇవ్వాలి. కాబట్టి వారి దగ్గర నువ్వు దాసురాలివి కాబట్టి పనికి వెళ్ళినప్పుడు కూడా యజమానుల దగ్గర సాక్ష్యం కలిగి ఉండాలి. మనం పని చేస్తాం వస్తాం, ఈయన గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదులే అని అనుకోమాకండి. ఎందుకంటే నువ్వు చేసిన మేలు ఎప్పటికైనా నీకు ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. అదే దేవుని దృష్టిలో పడిద్ది. కాబట్టి నీ ప్రతిఫలం ఎలా రావాలో, ఎవరి ద్వారా రావాలో దేవునికి తెలుసు. కాబట్టి దయచేసి మనుషుల ప్రేమను కూడా పొందుకోవడానికి ప్రయాసపడండి. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. యజమానుడి సాక్ష్యాన్ని పొందుకుంది రూతు గారు. ఆ యజమానుడు తనంతట తానే మాట్లాడుతూ, నువ్వు నా పొలంలోనే పనిచేయి, నా పొలంలోనే పరిగె ఏరుకో, నిన్ను ముట్టకూడదని యవనస్తులకి నేనే ఆజ్ఞయిస్తాను. ఒక అధికారి చెప్తే ఖచ్చితంగా వింటారు కదా, ఊర్లో వాళ్ళందరూ వింటారు. ఒక ధనవంతుడు మాట్లాడితే ఊర్లో వాళ్ళందరూ వింటారు. బీదవారు చెప్పినా వాడు ఎంత జ్ఞానవంతుడైనా కానీ ఒక బీదవాడు మాట్లాడే మాట ఎవ్వరూ లెక్క చేయరు. కానీ ఒక ధనవంతుడు వచ్చి ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దానికి అందరూ లోబడతారు. అలాగే ఈ ధనవంతుడు, బోయాజు అనే ధనవంతుడు రూతు గారి గురించి కేర్ తీసుకొని నిన్నెవ్వరూ ముట్టకూడదని నేనే యవనస్తులకి ఆజ్ఞ ఇస్తాను అని ఆమె గురించి చెప్తున్నాడు. భర్త లేడు అని తెలిసిన తర్వాత అనేక మంది అనేక రకాల ఆలోచన కలిగి ఉంటారు వాళ్ళ పట్ల. అటువంటి క్రమంలో ఆయన అంటున్నాడు, నిన్నెవ్వరూ ముట్టకూడదని నేనే వాళ్ళకి ఆజ్ఞాపిస్తాను అని చెప్పి ఆమె గురించి ఆయన మాట్లాడుతుంటే రూతు గారు అడుగుతుంది ఇక్కడ 10వ అధ్యాయము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఆమె అడుగుతుంది రూతు గారు, ఎందుకయ్యా నేను ఎవరో తెలియకపోయినా కానీ నా మీద అంత బాధ్యత తీసుకున్నావు, నా గురించి ఇలా మాట్లాడుతున్నావు అని ఆ యజమానుడిని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీవు నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు చేసిందంతా నాకు తెలిసింది. ఇంకా అంటున్నాడు ఆమె గురించి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనుల వద్దకు వచ్చితివి. ఎక్కువ బాధ ఉన్నప్పుడు అందరూ తల్లిదండ్రులతోనే పంచుకోవాలనుకుంటారు. అలాగే అందరూ కూడా ఏం చేస్తారంటే భర్త చనిపోయిన తర్వాత పుట్టిళ్ళకే వెళ్తారు. ఆయన అంటున్నాడు ఇక్కడ, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఆయన అంటున్నాడు మంచిగా మాట్లాడుతూ, నీవు చేసినది చాలా గొప్పది. ఒక పాపభరితమైన ప్రదేశాన్ని విడిచి మరలా ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. మన జీవితాల్లో కూడా పాపభరితమైన జీవితాలను విడిచిపెట్టి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఆయన సన్నిధికి వచ్చాం. రూతు గారు ఎలాగైతే వచ్చిందో మోయాబు దేశాన్ని వదిలిపెట్టి, మనం కూడా మన జీవితాల్లో ఉండే ముందు మనకు ఈ బాప్తిస్మానికి ముందు ఉండే జీవితం అంతా కూడా పాపభరితమైన జీవితమే. ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఎక్కడికి వచ్చావంటే, ఇక్కడ మాట్లాడినట్లు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చావు. నీవు నేను కూడా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండటానికే వచ్చాం. స్థిరంగా ఉంటే సురక్షితంగా ఉంటాం. స్థిరం తప్పితే మాత్రం దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయన కాపుదలను మనం పొందుకోలేము. కాబట్టి రూతు గారు, ఇంకా ఆమె గురించి చదువుకుందాం ఒకసారి. అందుకు ఆమె, నా ఏలినవాడా
నేను నీ పనికెత్తలలో ఒకదాన్ని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. అయితే ఆమె తన యజమానుడు తన గురించి చేసిన మంచి సాక్ష్యాన్ని బట్టి ఆమె తిరిగి ఆయనకి దీవెనలు ఇచ్చింది. అలాగే కృతజ్ఞత కలిగి ఉంది. ఆయన ఏం చెప్పాడంటే మరలా ఇంకో వచనం చూద్దాం మనం. 23వ అధ్యాయం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. 22వ వచనంలో అప్పుడు నయోమి తన కోడలైన రుతుతో నా కుమారి అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనికి వారికి నీవు కనబడకపోవుట మంచిదనెను. అయితే ఇక్కడ నయోమి చెప్పింది, అలాగే బోయజు అంటే ఇక్కడ తన చేని యజమానుడు కూడా చెప్పాడు. ఏమనంటే నా చేనులో నువ్వు స్థిరంగా ఉండు, వేరొకరు పొలానికి వెళ్ళొద్దని చెప్పారుగా మొదట్లో. అలానే ఇక్కడ ఏం చేసింది, ఏమే నిలకడగా ఉందంట. ఎప్పటి వరకు? ఆ కోతలు అయిపోయే వరకు కూడా ఆ చేలోనే అతని పొలంలోనే నిలకడగా ఉంది. తన అత్త మాటకి విలువనిచ్చింది, అలాగే తన యజమాని మాటకు కూడా విలువనిచ్చింది. అలాగే మనం కూడా నిలకడగా ఉండటం నేర్చుకోవాలి. రూతు గారి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. దేవుని దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు అవి ఎటువంటి శోధనలైనా కావచ్చు, కానీ వదిలిపెట్టే ప్రసక్తి నువ్వు చేయకూడదు. ఎందుకంటే వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా తన తోటి కోడలు ఓర్ప. ఆమె గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామా? లేదు. వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మన జీవితంలో ఏమీ ఉండదు గుర్తింపు పొందటానికి. కానీ ఎప్పుడైతే నువ్వు శ్రమల్ని, హింసల్ని, నిందల్ని ఓర్చుకొని నిలబడతావో అప్పుడే మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈ రూతు గారిలాగా అందరికీ వచ్చిన శ్రమల కంటే ఇంకా గొప్ప సమస్య, గొప్ప నింద, గొప్ప బాధే వచ్చింది రూతమ్మ గారికి. అయినా కూడా ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలేదు, తన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. ఆమె అత్త చెప్పిన మాటని వినుటూనే వచ్చింది. ఏ ఒక్క పరిస్థితిలో కూడా ఆమె ఎదురు మాట్లాడటం కానీ, నేను చెయ్యను అనటం కానీ, ఏ విషయంలో కూడా తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. మనం 90 చేసి ఇంకా 91వ దానికి వచ్చేసరికి ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులు మనకు వస్తాయి. కానీ రూతు గారి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత శ్రమనైనా, ఎంత ఇబ్బందినైనా ఒక్కసారి వివాహమై నీ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇంకా వారిలే నీ జీవితం అనుకోవాలి. వివాహాలు కాకముందు మాత్రమే తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించాలి. తల్లిదండ్రుల గురించి ఆలోచించడం అంటే వాళ్ళను వదిలేయమని కాదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి వీళ్ళకి మధ్య తల్లిదండ్రులు అంటే బిడ్డలు ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఓర్చుకోలేరు. మనం కూడా తల్లులుగా ఉంటున్నాం కాబట్టి ఆ బాధ ఏంటో మనకు తెలిసిద్ది. అలాగని ప్రతి చిన్న విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళకి వీళ్ళకి మధ్య కయ్యాలు దువ్వితే ఎవరికి నష్టం? నీకే. నువ్వే సాక్ష్యం పోగొట్టుకుంటావు. రేపు నీకు కూడా కోడళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పే పరిస్థితి నీకు లేదు ఇంకా. ఎందుకంటే నువ్వు ఎక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావుగా, ఇంకెవరికి చెబుతావు? ఆ బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కొంత సమయం వేచి చూస్తే ఎప్పటికప్పుడు అవే సర్దుకుపోతాయి. అన్నీ ముందుగానే వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి దాన్ని పెద్ద చేసి వీళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే అదొక నీకు ఒక ముద్రేగా. అది ఫలానా వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందంట, మొన్న ఆమె అలా వెళ్ళిందంట, తర్వాత మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారంట. ఇవన్నీ ఉండకూడదు. ఎప్పుడు ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు దేవుణ్ణి నమ్మకుండా ఉన్నప్పుడైతే ఇవన్నీ జరిగితే అవి కొట్టివేయబడతాయి. కానీ పరిశుద్ధురాలుగా జీవిస్తున్నావుగా, మందిరానికి వస్తున్నావుగా, తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ప్రతి స్త్రీల కోడికలో కూడా మాట్లాడుకునేది ఏంటి? మనం సహనం కలిగి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, కుటుంబాన్ని కట్టండి అనేగా చెప్తుంది. కుటుంబాలు కట్టే ఏ స్త్రీ కూడా కొంత సమయం దాగి ఉండిద్ది. అంటే కొంత సంగతులు, కొన్ని విషయాలు వీళ్ళకి చెప్పపోతేనే మంచిది అనే విషయాలు ఆపేయాలి. మనం ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎవరెవరికి ఏ ఏ విషయాలు ఎంత మట్టుకు తెలియాలో అంత మట్టుకు తెలిస్తే చాలు. ఇవి నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి, ఇవి నా భర్తకి నాకు దూరాన్ని
దూరాన్ని తీసుకొస్తాయి. ఇవి నా కుటుంబానికి, నా తల్లిదండ్రుల కుటుంబానికి అంటే వాళ్ళ మధ్య గొడవలు తీసుకొస్తాయి అనే విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిది. కొంత సమయం బాధ కలిగిద్ది, ఎవరికైనా మాట అన్నప్పుడు బాధ కలిగిద్ది, చాలా విషయాలు వస్తాయి, ఏడుపులు వస్తాయి. కానీ కొంత సమయం వేచి ఉండాలి. వేచి ఉన్న తరువాత కొన్ని దినాలకు అవే చక్కబడిపోతాయి. ఎందుకంటే ఇన్ని ఇచ్చిన దేవునికి నీ సమస్య తీసివేయడం ఒక పనే కాదు. ఆయన దృష్టిలో నువ్వు ముందు ఆ సమస్యని పెడితే తర్వాత ఏమి జరగాలో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రతిదీ నేనే తీర్చుకోవాలి, ఈ సమస్యకి నేనే పరిష్కారం చేసుకోవాలని నువ్వు అనుకున్నావంటే అవి లోక సంబంధమైన గొడవలకి దారితీసి వీళ్ళు ప్రార్థనకు వెళ్తారే కానీ సహనాలు ఉండవు. మళ్ళీ అందరికీ బోధిస్తారని నీ నుంచి మళ్ళీ దేవునికి ఒక చెడ్డ సాక్ష్యం. ఇవన్నీ అవసరమా? ఒక మంచి స్త్రీగా రూతమ్మ గారికి వచ్చినన్ని బాధలు ఎవరికి రాలేదండి. కాబట్టి జాగ్రత్త కలిగి బ్రతకండి. ఉన్న కుటుంబాల్లో సమస్యలు అందరికీ వస్తాయి, నాకు కూడా వస్తాయి. అయినా కానీ వాటిని ఎంతవరకు మనం సరిదిద్దుకోగలమో అంతవరకు మన ప్రయత్నం చేసి మిగతాది దేవుని చేతిలో పెట్టడమే మన పని. మన చేతులారా మనం మన కుటుంబాన్ని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టకూడదు. అర్థమవుతుందా? మీ గొంతులు రోడ్ల మీద వినపడకూడదు. ఎందుకంటే మీరు దేవుని చేతిలో వాడబట్టడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన పనివారు మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న అంశాలు తీసుకెళ్ళి తెలియని వారికి చెప్పడమే కదా. అందుకే కదా మీరు వింటున్నారు ముందుగా. మరి మీలో సాక్ష్యం లేనప్పుడు ఎవరు వినరు. కాబట్టి దయచేసి ప్రార్థనకు రావటం పోవటం కాదు, ప్రతి వారం చెప్పుకుంటున్నాం. మనం బ్రతికే దేవునికి కావాలి, బ్రతుకులో సాక్ష్యం కావాలి. కాబట్టి దయచేసి రూతు గారి గురించి మీరు తెలుసుకున్న విషయాలు ఇక నుంచైనా మీ జీవితాల్లో పెట్టే స్త్రీలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 2వ అధ్యాయము రూతు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 14వ వచనం. భోజన కాలమున నీవెక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయువారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. 18వ వచనం చివరిలో ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూసెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చెను. అయితే ఈమె పొలంలో పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో తన యజమానుడు కొన్ని పేలాలు ఆమెకి ఇచ్చాడు తినమని. ఆహారం మనం మధ్యాహ్నం భోజనం చేస్తాంగా, అలాగే ఆ యజమాని ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె మొత్తం తినకుండా కొన్ని మిగిల్చిందంట తన అత్త కోసం. వాటిని మిగిల్చి మరలా ఇంటికి తెచ్చి తన అత్తకి ఇచ్చినట్టు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతి విషయంలో గుర్తుపెట్టుకుంది అత్తనే. అర్థమవుతుందా? తినే తిండి విషయంలోనూ, తన ప్రవర్తన విషయంలోనూ, పని చేసే విషయంలోనూ, అన్ని విషయాల్లో తన అత్తకి విలువిచ్చింది రూతు గారు. తను తినే విషయంలో కూడా కొంత దాచి తెచ్చిందంట. చాలా గొప్ప వ్యక్తి. మరి అందుకేగా అందరూ రూతు గారి గురించి నేర్చుకోండి, ఆమె జీవితం ప్రకారం బ్రతకండి అని చాలామంది సేవకులు చెప్పేది ఇందుకే. అందరూ చేయలేని కార్యాలు ఈమె ఒక్కతే చేసింది కాబట్టి చరిత్రలో గొప్ప స్త్రీగా మిగిలిపోయింది. అలాగే 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అయితే భర్త చనిపోక ముందు ప్రవర్తించిన ప్రవర్తన కంటే భర్త చనిపోయిన తర్వాత ఆమె మంచి ప్రవర్తన ఎక్కువైందంట. చాలామంది జీవితాల్లో ఏం జరిగిద్దంటే భర్త లేడు కాబట్టి ఇంక వదిలేసేయండి అమ్మ ఏముంది చెప్పుకోవటానికి, కానీ కొంతమంది లోకంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే రూతమ్మ గారంట భర్త ఉన్నప్పుడు పరిస్థితి కంటే భర్త లేనప్పుడు ప్రవర్తన, పవిత్ర ప్రవర్తనే ఎక్కువైందంట. చాలా మంచి విశ్వాసం కదా ఆమెది. ఎలా నిలబడింది? దేవునిలో ఉండబట్టే నిలబడింది. లోకం వైపు ఆమె చూసినట్లయితే ఇవన్నీ సాధ్యం అవుతాయా? రూతమ్మ గారికి సాధ్యం కావు. ఆమె దేవుని వైపు మాత్రమే చూసింది, నిలబడింది. ఆమె ఎన్ని సమస్యలు వచ్చినా గట్టిగా నిలబడింది. కాబట్టి
బోయజు గారు చెప్పినట్లు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అని చెప్పినట్లు చివరికి ఏమైందంటే ఏ యజమానుని పొలంలో అయితే ఆమె పనిచేసిందో ఆ యజమానుడే ఆమెను వివాహం చేసుకునే పరిస్థితికి రూతు గారు వచ్చింది. ఇటువంటి గొప్ప సాక్ష్యం ఎక్కడైనా ఉండిద్దా? ఒక వివాహం కాని వ్యక్తి ఒక వివాహమై భర్త చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా చూసారా? లేదు, అలా చేసుకోరు. వారిని ఒక విధవరాలుగానే చూసేవాళ్ళు ఉన్నారు కానీ అలా వివాహం చేసుకునేవాళ్ళు లేరు. ఈయన ఏమి చూసి చేసుకున్నాడు ఆమెలో అంటే ఆమె ప్రవర్తన, ఆమె సత్ప్రవర్తన. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. యవనస్తులు ఎలా చేస్తారో, లోకంలో ఉన్న యవనస్తులు మనకి ఇంకా జీవితం ఉందిలే అని మరలా వెనక్కి తిరిగి ఈ తోడికోడలు వెళ్ళినట్టు, రూతుకున్న తోడికోడలు ఓర్ఫా వెళ్ళినట్టు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయి మరలా ఇంకొక జీవితాన్ని కొనసాగించేటట్లు ఉంటారు యవనస్తులు కాబట్టి. కానీ ఈయన ఏమంటున్నాడంటే, మిగతా యవనస్తులు ఎవరిని నువ్వు అనుసరించకుండా నీ అత్తకి నువ్వు మేలు చేసావు కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పిన ఈయన దృష్టికి ఈమె యోగ్యురాలుగా ఎంచబడింది. చివరికి ఆమె అతన్ని వివాహం చేసుకోవడం జరిగింది. అంతేకాదు, ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి వంశావళిలో మనం చదివినట్లయితే దావీదు గారి వంశావళిలో యేసుక్రీస్తు వారు పుట్టాడు. యేసుక్రీస్తు వారు మరియమ్మ యోసేపు అని మరియమ్మ గారికి జన్మించాడు కదా యేసుక్రీస్తు వారు. అయితే ఆ మరియ గారి భర్త అయిన యోసేపు గారు ఎవరి వంశం నుంచి వచ్చాడంటే ఈ రూతు గారు కన్నా, రూతు గారు బోయాజు ఆ యజమానుడు ఈమెని పెళ్లి చేసుకున్నాడు, రూతుని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఒక మగబిడ్డని దేవుడు వాళ్ళకిచ్చాడు. ఆ బిడ్డ పేరు ఓబేదు. ఈ బిడ్డ ఎవరంటే దావీదు గారి గురించి తెలుసుగా మనకి. దావీదు గారి తండ్రి అయిన యెషయికి తండ్రి, అంటే దావీదు గారికి తాత. ఈ దావీదు గారు ఎవరంటే యేసుక్రీస్తు వంశావళిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు దావీదు గారు. చివరికి అసలు ఈ మోయాబీరాలు అంటేనే పాపంలో పుట్టిన స్త్రీ, పాపం జరిగే ప్రదేశం, ఇంకా ఆ ప్రదేశం అంతా కూడా మోయాబు దేశం అంటేనే దేవుని దృష్టికి ఇష్టం లేని ఒక తెగ. అటువంటి వాళ్ళలోంచి వచ్చిన ఒక స్త్రీ. మన లోకానుసారంగా చూస్తే ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు, అత్త కానీ మామ కానీ ఎవరైనా, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు పాపం చేశారంటే ఆ కుటుంబం మొత్తాన్ని ఎలా చూస్తాం మనం? వీళ్ళ కుటుంబం మంచిది కాదు, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, అది ఇదని మన మనసులో నుంచి వాళ్ళని ఒక పురుగులు తీసేసినట్టు తీసేసి మనం చూస్తాం. కానీ ఈమె చివరికి ఎక్కడికి వచ్చింది? దేవుని వంశావళిలో చోటు తెచ్చుకునేటట్లు ఏమేమి వచ్చింది. దేవుని దృష్టిలో పాపం చేసిన వారిని ఒకలా, పాపం చేయని వారిని ఒకలా దేవుడు చూడలేదు. ఆయన అందరినీ క్షమించే దేవుడు. మనుషులు మాత్రమే చూస్తారు అట్లా. ఏమనంటే ఈమె ఇంతకుముందు అలా చేసింది, ఇలా చేసింది, తన బ్రతుకు పాడు చేసుకుంది అని మనుషులు వాళ్ళని దూరం పెట్టి ఇసిరేస్తారు. కానీ దేవుడు వాళ్ళనే కోరుకుంటాడు. వాళ్ళే గొప్పవాళ్ళుగా మిగల్చబడతారు. తెలుసా మీకు? రాహాబ్ అనే వేశ్య, ఆమె అక్కడ ఉన్న ఎరుకో గోడలను కూల్చివేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలే, అయినా కానీ వాళ్ళు చనిపోయారు. ఒక్క రాహాబ్ అనే వేశ్య, ఆమె మాత్రమే రక్షింపబడింది. వేశ్య రక్షింపబడటం ఏంది? అసలు వేశ్యని ఎలా చూస్తాం మనం? మన దృష్టిలో మంచి వాళ్ళు అవ్వాల్సిన అవసరమే లేదు. దేవుని దృష్టిలో మంచి వాళ్ళైతే వాళ్ళు ఉగ్రతని తప్పించుకుంటారు. వాళ్ళు అనేక మంది దృష్టిలో మంచివారుగా నిలబడతారు. వాళ్ళు అనేక మంది చేత కొనియాడబడతారు. ఈ రూతు గారిలాగా. రూతు గారి జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనుషులు చేసినట్లు, లోకంలో వాళ్ళందరూ ఆలోచించినట్లు భర్తను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, రూతుకైతే భర్త లేడు కానీ మన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో భర్త ఉన్నా కానీ లేనట్టే జీవిస్తున్నారు. దాని అర్థం మీకు అర్థమైందా? భర్త ఉన్నా కానీ లేనట్టే జీవిస్తున్నారు. అంటే సొంత ఆలోచనలు, సొంత పనులు, భర్తకు చెప్పేది లేదు, అత్తమామలకు చెప్పేది లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకునేది లేదు. మన ఇష్టానుసారంగా చేస్తే ఏమిటి దాని అర్థం? భర్త ఉన్నా కానీ లేనట్టే చేస్తున్నావు నువ్వు. కాబట్టి రూతు గారిలాగా భర్త ఉన్నా
తన అత్తని ఎలాగైతే గౌరవించిందో భర్త లేని తర్వాత కూడా ఆమె అలాగే గౌరవించింది. ఆమెకి ఇప్పుడు కుటుంబం మీద ఉంది శ్రద్ధ. భర్త ఒక్కడి మీదే ఉంటే ఆ భర్తతో పాటు అది పోయేదే, కానీ ఆమె కుటుంబం మీద ఉంచింది కాబట్టి తన అత్తను కూడా తన యజమానురాలుగానే చూసింది కాబట్టి ఆ కుటుంబాన్ని కట్టింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, అలాగే ఈ రూతు గారు తన ఇల్లును కట్టింది. యేసుక్రీస్తు వంశావళిలో తను ఉంది. అలాగే ఈ ఓర్ఫాలాగా తను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం ఓర్ఫా గురించి చెప్పుకుంటున్నామా, రూతు గురించి చెప్పుకుంటున్నామా? ఓర్ఫా లాగా మనం మధ్యలో వదిలేసి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఒక ఓర్ఫా జీవితమే నీదైతే, కానీ వాటికి నిలబడి నువ్వు ఉన్నావంటే ఒక రూతులాగా దేవుణ్ణి నువ్వు అంటిపెట్టుకొని ఉండాలి. రూతు ఎలాగైతే తన అత్తని అంటిపెట్టుకొని ఉందో నువ్వు ఎవరిని అంటిపెట్టుకొని ఉండాలి? దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండాలి. నీకు సర్వం ఆయనే, ఏమున్నా లేకపోయినా నేను నీతోనే ఉంటాను. ఎలా అంది ఆమెతో? నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చేటనే నేను మృతి పొందేదను, అక్కడే ప్రాతి పెట్టబడెను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఇటువంటి ప్రమాణం అసలు ఎవ్వరూ చేయలేరు. అలాగే మనం కూడా దేవునితో ఇటువంటి ప్రమాణాన్ని కలిగి ఉండాలి. ఏమున్నా లేకపోయినా నేను నీతోనే ఉంటానయ్యా, నీతోనే నడుస్తాను. నువ్వు ఎవరితో అయితే దగ్గరగా ఉంటావు, దేవుడు ఎవరితో దగ్గరగా ఉంటాడంటే ఆయన మాట వినే వాళ్ళతోనే ఆయన దగ్గరగా ఉంటాడు. నువ్వు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటావు. నువ్వు ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించే వారితోనే నువ్వు సహవాసం కలిగి ఉంటావు. పరిశుద్ధమైన కార్యాలకు నువ్వు ముందుంటావు, సంఘాన్ని విడిచిపెట్టవు. ఎటువంటి పరిస్థితి అయినా రూతు ఎలాగైతే తన అత్తను విడవలేదో నీవు కూడా దేవుణ్ణి విడవకూడదు, సంఘాన్ని విడవకూడదు, నీ భక్తిని విడవకూడదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను విడవకూడదు. కాబట్టి రూతు గారి నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆమె కుటుంబాన్ని కట్టడానికి చాలా కష్టపడి ఉండిద్ది. మామూలు విషయం కాదు. అన్నిటికీ అడగటం, అన్నిటికీ చెప్పటం అంటే మామూలు విషయం కాదు. అది సాహసమే, కష్టమే. అయినా కానీ దేవుని నుంచి వచ్చే మేలు నీకు పొందాలంటే నువ్వు ఈ లోకంలో కష్టాలు అనుభవించాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే లాజరు గారి జీవితంలో మనం చూస్తే లాజరు గారు ఎంత దీన పరిస్థితిలో ఉన్నాడు. కురుపులతో ఉండి కుక్కలు వచ్చి నాకిని అంట లాజరు గారి పరిస్థితి. తినటానికి లేదు. ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్నాడు, ఏమన్నా వేస్తాడేమోనని. అంత పేద పరిస్థితిలో ఉన్నాడు లాజరు గారు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు. ఆ రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు విచ్చలవిడిగా జీవించాడు కదా. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి. మనుష్యుల దృష్టికి మంచివైనవి చేయాలని, మనుషులు ఎట్లా చెప్పారు మళ్ళీ చేయకపోతే బాధపడతారేమోనని మనుషుల గురించి మీరు ఆలోచించద్దు. కానీ దేవుని దృష్టికి యోగ్యమైన వాటిని చేస్తేనే జ్ఞానవంతురాలుగా నీ గృహాన్ని కట్టుకుంటావు. వివాహమైన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని తీసుకెళ్ళి పంచాయతీల్లో పెట్టొద్దు. పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే, నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనుకుంటే, నీవు దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటే నీకు వచ్చిన బాధల్ని, నిందల్ని, హింసల్ని నీ దేవునితోనే చెప్పాలి. అటు కుటుంబాలకు చెప్పి ఇటు కుటుంబాలకు చెప్పి వారి మధ్య గొడవలు పెట్టి సాక్ష్యాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు. ఇప్పటిదాకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా తీసేయండి. ఇక్కడ నుంచి జరగబోయే దాని గురించి మీరు యోగ్యత కలిగి ఉండండి. దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని చెప్పినట్లు మీ జీవితాల్లో గృహాన్ని మీరే కట్టేటట్లు ఉండండి. ఎందుకంటే ఒక మంచి కార్యాన్ని చేసిన వారిని ఎప్పటికైనా చెప్పుకుంటారు. ఇప్పుడు రూతు గారి గురించి చెప్పుకున్నట్లు సామెతల గ్రంథము 31వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం. నీవు చేసిన పనిని ఆమె చేసిన పనిని బట్టి
అందము మోసము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె చేసిన పనులు ఆమెను కొనియాడును. ఈ వాక్యం రూతు గారి జీవితంలో నెరవేరిందా లేదా? ఇక్కడ ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడటం అంటే ఇదే, పొగడటం. ఇప్పుడు మనం పొగుడుతున్నాంగా రూతు గారిని, అదే కొనియాడబడటం అంటే. చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. ఆమె చేసిన పనిని బట్టి దేవుడు ఆమెకి ప్రతిఫలం ఇచ్చాడా లేడా? ఆమెకి ఇంతకుముందు ఉన్న జీవితం కంటే మరికొంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమెకు చోటునిచ్చాడు. మనుషులు తిరస్కరించిన వారినే దేవుడు ఎన్నుకుంటాడు ఎప్పుడైనా. కాబట్టి రూతు గారిని తీసుకువచ్చి యేసుక్రీస్తు వంశావళిలో పెట్టేంత గొప్పదానిగా దేవుడు చేశాడు. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇక్కడే కాదు, ఎక్కడైతే వాక్యం ప్రకటించబడతా ఉందో, ఎక్కడైతే దేవుని బిడ్డలు కూడుకొని ఉన్నారో, ఎక్కడైతే ఆయన వాక్యం ప్రకటించబడ్డ ప్రతి చోట కూడా ఈ రూతు గారి గురించి చెప్పుకుంటారుగా. అలాగే గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని చెప్పిన వాక్యం రూతు గారి జీవితంలో నెరవేరింది. కాబట్టి రూతు గారు పొందిన సాక్ష్యంలో కొంత సాక్ష్యాన్నైనా పొందుకోవడానికి దయచేసి మీరు కూడా ప్రయత్నించండి. మీరు ఒక కోడలుగా వచ్చినప్పుడు ఇంటి వారందరూ మీ మీద అధికారులే, మీరు వారికి దాసులనే గుర్తించండి. లోకంలో ఉన్న సామెత ప్రకారం పడ్డావాడెప్పుడు చెడ్డవాడు కాదన్నట్టు మీరు చేసిన మేలు ఎప్పటికైనా మీ వెంటే వస్తుంది. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మి దయచేసి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి విలువనివ్వండి, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి, కుటుంబాలని కట్టండి. కుటుంబంలో ఉన్న ప్రతి చిన్న సమస్యను బజార్లోకి తేవద్దు. జ్ఞానవంతురాలుగా బ్రతకండి. రూతు గారికి ఎలాంటి సాక్ష్యం అయితే కలిగి ఉందో అటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకున్న బిడ్డవైతే రూతు గారికి వచ్చిన దీవెనను, దేవుడి నుంచి వచ్చే దీవెనను, ప్రతిఫలాన్ని నువ్వు కూడా పొందుకుంటావు. చివరగా ఒక మాట చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతను కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అయితే రూతు ఒక బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ తెచ్చి నయోమి చేతిలో పెట్టారు. నయోమి ఎవరు? రూతు వాళ్ళ అత్త. ఈ కోడలకి మరలా ఒక వివాహం అయింది. అది అత్త చిత్తానుసారం, దేవుని చిత్తానుసారమైన వివాహమే అయింది. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళ అత్త చేతిలో పెట్టి అక్కడ ఉన్న స్త్రీలు అంటున్నారు ఆమెతో, 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు నీకు ఈ కుమారుని కన్నదమ్మా అని. అత్త అనట్లేదు ఆ మాట, ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. ఎంతమంది కుమారులు అంట? 7 కొడుకుల కంటే కూడా ఎక్కువైన ఒకే ఒక్క కోడలు. 7 కలిసి ఎంత ప్రేమనైతే పంచుతారో అంత ప్రేమను ఒకే ఒక్క కోడలు చూపించింది నీకు. ఆమె ఈ కుమారుని నీకు కన్నది అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నయోమితో అంటున్నారు. అంటే రూతు గారి సాక్ష్యం చాలా గొప్పగా ఉంది. ఇంట్లోనే కాదు, సమాజంలో కూడా ఆ రోజుల్లోనే ఆమె మంచి సాక్ష్యాన్ని కలిగిన స్త్రీగా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి కుటుంబంలో ఉన్న కొడుకులే ఇళ్లలోంచి వెళ్ళగొట్టే పరిస్థితి. కోడళ్ళు వచ్చిన తర్వాత మనుషులందరూ మారిపోయి వీళ్ళకి గొడవలై చాలామంది తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడే వేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు వచ్చినాయి, వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. వాళ్ళ విలువ తెలియక. ఇప్పుడు వీళ్ళేస్తే రేపు వాళ్ళ పిల్లలు కూడా వేయరా? ఆ దారి నీ పిల్లలు కూడా చూస్తున్నారు. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడైతే వేస్తావో రేపు నీ బిడ్డలు కూడా నిన్ను అక్కడే వేస్తారు. నువ్వు వాళ్ళకి ఏ కంచంలో అయితే అన్నం పెడుతున్నావో రేపు నీ బిడ్డలు కూడా నీకు ఆ కంచంలోనే అన్నం పెడతారని ఒక్కసారి ఆలోచించి, మనం ఏది చేసినా ప్రతిఫలం మనకే. మంచి చేస్తావా ప్రతిఫలాన్ని నువ్వే పొందుకుంటావు, చెడు చేస్తావా ప్రతిఫలాన్ని నువ్వే పొందుకుంటావు. కాబట్టి ఏం చెయ్యాలో అనేది దయచేసి ఇక్కడ నుంచి మీరే ఆలోచించండి. ఒక మంచి కోడలుగా
రూతు గారిలాగా సాక్ష్యాన్ని పొందుకున్నావంటే దేవుడు నీ జీవితంలో కూడా మంచి గొప్ప కార్యాలు చేసే అవకాశం ఉంది. అలా కాకుండా నేను లోకంలోనే కలిసిపోతాను, ఓర్ఫాలాగా వెళ్ళిపోతానంటే ఇక నీ జీవితం వెనక నుంచి వెనకే అయిపోద్ది, కానీ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అలాగే ఈ జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకొని నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఒక వివాహమైన స్త్రీ ఎలాగైతే తన కుటుంబాన్ని వదిలిపెట్టకూడదో, అలాగే దేవుని మందిరానికి వచ్చావు, బాప్తిసం తీసుకొని రక్షణ పొంది నేను ఇంకా ఆయన బిడ్డని అని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు నిలబడి రూతు గారిలాగా నిలబడి ఓర్చుకున్న బిడ్డవైతే రేపు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప మేలులు చేసే అవకాశం ఉంది. నీవు చేసిన దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రూతు గారి జీవితం నుంచి మీరేం నేర్చుకున్నారు ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకోండి, దాని ప్రకారం బ్రతకండి. ఇంకా దీని గురించి తెలియని వారికి తెలియజేయండి. రూతు గారు చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేరు. ఏదైనా సరే మనం ఎంత చేస్తే అంత ప్రతిఫలం, ఎంత కష్టపడితే అంత డబ్బు అన్నట్లు మీరు ఎంతైతే కష్టపడతారో దేవుని కోసం అంత ప్రతిఫలాన్ని మీ జీవితాల్లో చూస్తారు. కాబట్టి దయచేసి ఆత్మీయ జీవితంలో ఆత్మీయులము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మీరు దయచేసి మనకంటే ముందున్న వారి ఆత్మీయ తల్లులు వీళ్ళు. మనకి ఆత్మీయ విషయాలు నేర్పే వాళ్ళందరూ కూడా ఆత్మీయ తల్లులే. కాబట్టి దయచేసి రూతు గారి విషయంలో దేవుడు చేసిన మేలును మీ జీవితాల్లో కూడా పొందుకోవాలంటే, దేవుడి చేత సాక్ష్యం పొందే బిడ్డలుగా మీరు ఉండాలంటే కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఆయన సాక్ష్యం పొందటం అంటే మామూలు విషయం కాదు. దయచేసి జాగ్రత్తగా బ్రతకండి. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేయొద్దు. దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం.